నమస్కారం. ఈరోజు చాలా శుభదినం అనే భావన. ఒకసారి మన రేపు వస్తాను మన దగ్గరికి అయ్యి ముందుగా మనం ఆర్యవైశ్య మనకు ఒక సంఘం ఉంది. ఆడ నుంచి ఇప్పుడు రాదు ఇయ్యో గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ఆర్యవైశ్య సంఘం చెప్పినప్పుడు గుర్తింపు అనేది ఉంది. ఇప్పుడిప్పుడే మనం అన్ని రంగాల్లోకి ముందుకు వెళుతున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆర్యవైశ్య మహాసభ గత 12 సంవత్సరాలకి దాదాపుగా దాటిందని అనుకుంటున్నాను. అప్పటి నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తూ మా ఆదిలాబాద్ జిల్లాని చివరికి చూస్తారనమాట. ఏదైనా కానీ మనం ఏదైనా చెప్పినా చేసినా కానీ ఆదిలాబాద్ జిల్లా అంటే గోండు జిల్లా, గిరిజనులు, తెలివి తక్కువ వాళ్ళనే అనుకుంటారు. కానీ పూర్తి తెలంగాణలో చూస్తే ఇక్కడ ఉన్న నమ్మకం, ఇక్కడ ఉన్న మాట, ఇక్కడ ఉన్న విలువ ఎక్కడా లేదని మేము చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి నమ్మి మాట ఇచ్చాము అంటే ఆ మాట మీద నిలబడతాము. కాకపోతే మేము మా స్వలాభం కోసం మా సత్యన్న గారు వీళ్ళు చెప్పినట్టుగా ఎటువంటిది మేము ఆశించాం. మనం ఎదిగాము, ఎదగాలి. ఎదిగి ఇంకా తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళని, తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తూ హైదరాబాద్ మేము వచ్చినా, సంఘంలోకి వచ్చినా ఏదైనా చిన్న చిన్న పనులే మేము కోరేది. బీద విద్యార్థులు ఉంటారు హాస్టల్లో, మాకు లేడీస్ ఉన్నారు, ఏమీ ఆశించాము. కాకపోతే మేము ఒకటే సలహా ఇస్తున్నాము, మమ్మల్ని కూడా మీ నాగర్కర్నూలు జిల్లా ఎలానో, మీ మహబూబాబాద్ జిల్లా ఎలానో, ఆదిలాబాద్ కూడా అట్లానే ఉంచాలి. పలు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. బీద వైశ్య విద్యార్థులకు నిధి ఏర్పాటు చేస్తూ మనకు ఇటీవల కాలంలో వచ్చారు. ఒక 5 సంవత్సరాలు 5 ఎకరాలు స్థలం ఒకటి ఇచ్చారు. ఆ స్థలంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఏకఛత్రాధిపత్యంగా కాకుండా అందరికీ ఉపయోగపడాలి. సామాన్యంగానే నేను 4-5 మీటింగ్లో కూడా చాలా చూశాను, గట్టిగా వాదించారు. నాగేశ్వరరావు గారు అయితే గత 20 సంవత్సరాలుగా అసలు ఇట్లా ఫార్మేషన్ దగ్గర నుంచి తెలుసు. ఇక చంద్రకుమార్ గారు అంటే అధ్యక్షుడిగా చేశారు ఇప్పుడిప్పుడే. కాకపోతే మీరు ఆ చివర, మేము ఒకటే కోరుకుంటున్నాము, మీకు మా హృదయపూర్వకంగా అందరి తరఫున కూడా మాట్లాడి సపోర్ట్ చేస్తాము. మీరు గెలిచిన తర్వాత మాత్రం మీరు ఏర్పాటు చేసే ఏదైతే పాంప్లెట్లో మీరు కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను విజయవంతం చేయండి. మీకు సంపూర్ణ సహాయ సహకారాలు మా కాకినాడ పట్టణమే అనుకోండి, కుమరం ఆసిఫాబాద్ జిల్లా ఇప్పుడే మా అధ్యక్షులు శంకరయ్య గారు అన్న అమ్మ అనిపించింది కావచ్చు, అమ్మ అనిపించింది కావచ్చు, మా జిల్లా అధ్యక్షురాలు, మా మెంబర్స్, వారందరి తరఫున వారితో మాట తీసుకోకుండా వాళ్ళని ఒప్పిస్తాము. మా సత్యన్నతో సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. దయచేసి మీరు అంజనా భావించకండి. ఎవరినైనా కానీ అందరినీ కలవండి, మంచి పనులు చేయండి, మంచి పేరు తీసుకురండి. హైదరాబాద్ జిల్లాని మాత్రం మర్చిపోకండి. ఎట్లా ఉంది సార్ అంటే ప్రమాణ స్వీకారానికి పిలిస్తే కూడా ప్రమాణ స్వీకారం అయ్యే అంత కూర్చున్న ఓకే కూడా లేదు. ఒక్కొక్కరు నేను పేర్లు చెప్తలేను, మాట్లాడు అమ్మా నమస్కారం.